ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదీనా టాక్స్. మేమైతే ఆవలకాడకు వచ్చినాం అనమాట. ఎవరెవరు వచ్చినాం తెలుసా? నేను, మా మదిహ చూడు, అదిగో రోజు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నది మదిహ. కానీ ఈరోజు నేను వస్తా అని వెంటబడి మరీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా ఇదేంది అదేంది అని అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, వరిమడి నాటినారు అందరూ కూడా. మేము కూడా నాటాలి, కానీ మాకు వర్కర్స్ దొరకలేదు. సో అందుకే కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా మేము ఎప్పుడు నాటలేదు కదా ఇట్లా వరిమళ్ళు, కాబట్టి మదిహాకు తెలియదు. వచ్చినప్పటి నుంచి ఇదేంది, ఎందుకు ఇట్లుండాయి, దీంట్లో నీళ్ళు ఉండాయి ఎందుకు అని అడుగుతుంది. సో మా ఆవులు అయితే బాగా మేస్తానియండి. అందరూ ఆవులు బయటికి తోలుతారు కదా, వాళ్ళల్లో కలిపి మేము తోలలేదనమాట. ఎందుకంటే ఇవి పొడుచుకుంటాను అనేసి. ఒక ఆవు ఆల్రెడీ ఉంది కదా, మనకు తెల్ల ఉంది కదా, సో అది వేరే ఆవులతో పొడుచుకొని కొమ్ము కొంచెం ఇరిగిపోయిందనమాట. అప్పటి నుంచి మాకు కూడా భయం ఆవులల్లో కలిపి తోలాలంటే. సో అందుకోసమని ఆవులల్లో పోకుండా మేము సపరేట్గా మా భూముల కల్లే వస్తామన్నమాట. ఈ భూములు అన్నీ మావి కాదు, మా అమ్మ వాళ్ళవేలేండి. సో అక్కడ వచ్చి సపరేట్గా మేపుతున్నాము. ఇక్కడైతే ఎవరి ఆవులు రావు, మావే అనమాట. మాకు ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఆ 3టిని ఇక్కడ సపరేట్గా తోలుకొచ్చి మేపుతాము. చూడండి, ఇట్లా వచ్చినప్పటి నుంచి ఏదో కట్టి తీసుకుంటుంది, దాన్ని అట్లా ఇట్లా అంటూ ఉంటుంది. మొత్తానికి ఆవులను తోలాలనేసి, దానిని కొట్టాలనేసి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట మదిహ. మెడికాయలు చూడండి ఎంత బాగున్నాయో, ప్రతి కొమ్మకు కూడా గుత్తులు కాస్తాయి అనమాట. బలుండాయి కదా, చూడండి సూపర్ ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి కాసినింది, మాగినింది, ఒకటి మాగినింది, కాసుకొని తినేసినాం. చూడండి, ఇది చుట్టానికి ఇంత బాగున్నాయి కదా. ఇది చేసే ప్రయోజనాలు కూడా అంతే బాగుంటాయండి. కింద దాంట్లో కూడా చూడండి, ఇక్కడ చేసినాయి. ఇప్పుడేం బాగుండవు, ఎంత పెరిగినా కూడా గట్టిగా ఉన్నాయి, రాలేదన్నమాట. ఇంకా లోపల మీకు చూపిద్దామంటే కుదరలేదు. మాగిన వాటిల్లో అయితే అన్ని పురుగులు ఉన్నట్టుంటాయి, కానీ అవి అయితే పురుగులు కాదు, తినడానికి అనమాట. అవి కూడా ఎంత బాగా కాసినాయో, వాళ్ళు ఉన్నాయి. అన్నీ మాగితే కనుక ఎర్రగా కనిపిస్తాయి. ప్రతి కాయకి కూడా చీములే ఉన్నాయి, కానీ ఏం చేయట్లేదు అనమాట. చాలా బాగున్నాయి చూడటానికి. ఎక్కడ చూసినా మేడికాయలు, సూపర్ ఉంది చెట్టు అయితే కనుక. ఆ చెట్టు మధ్యలో కూర్చొని ఒక ఫోటో తీయించుకుందాం అనిపిస్తూ ఉంది, బట్ ఇక్కడ ఎవ్వరు లేరనమాట. అంటే నాకు ఫోటో తీయటానికి కదా, సో సెల్ఫీ తీసుకుందామంటే నాకు అంత పెద్ద చెట్టు ఎక్కడం రాదు. చూడండి, కింద నుంచి అంత పెద్ద చెట్టు ఎట్లా ఎక్కుతాం, ఎక్కలేం కదా. కాబట్టి సైలెంట్గా ఉండిపోవడమే, చూసి ఆనందించడమే అనమాట. మదిహ నా ఒళ్ళో పడుకొని ఏదో ఒక డైలాగ్ చెప్తాను, మీరు వినండి. ఎప్పుడు ఇదే చెప్తా ఉంటుంది. చెప్పు మదిహ, చెప్పు. ఇప్పుడు ఏందో చెప్పినావే నువ్వు, చెప్పు మన మామూలు చూసాడంట. చెప్పు. అమ్మీ నాది, అమ్మీ నాది పో. నీది కాదు అమ్మి, నీది కాదు. ఎవరిది చెప్పు అమ్మి? నీది కాదా? నీది కాదు. అమ్మి సనాది, అమ్మి సనాది. నీది కాదు, నీది కాదమ్మి. నీది డాడీ, డాడీ నీది. నీకు డాడీ వద్దు? ఏమి? అమ్మీ కల్లా. అదే అనమాట మదిహ. వచ్చినప్పటి నుంచి కూడా అమ్మీ నాది, అమ్మీ నాది ఇట్లా చెప్తా ఉంటుందన్నమాట. ఇవన్నీ వినుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లే ఉంటుంది ఉన్నంతసేపు కూడా. ఇప్పుడు చెప్పు మదిహ, గట్టిగా చెప్పు. అమ్మి నాది, అక్కడి కారు. చైన్లలోకి కూడా ఎవరైనా బండి వేసుకొని వస్తారు. మాకు క్యారేజ్ తీసుకొని వచ్చినాం అనమాట మా నాయన. చీర తీసుకురాలా, ఉయ్యాలేసేక్యా తల. మా ఆయన మా కోసం క్యారీ ఏమో తెచ్చినాడు, చూపిస్తాను ఏమేమి తెచ్చినాడు. మా నీళ్ళు కూడా మోసుకొచ్చినావా? ఆటోమేటిక్లో ఎట్లా? ఆ కొరిగింది ఎలా? నేను ఆడ తట్టు కూర్చుంటా, ఆడ వేసేసి పో. తాడు ఉంది. ఎందుకు తాడు? చీర కట్టేదానికి. చీర కట్టేదానికి తాడు? అమ్మా, ఏ వెళ్ళిపోతానువా?
సరే సరే నువ్వు వద్దులే ఆడనే ఉండు మగసార్లు చూడు ఏడుంటే ఆడుండాలంటుంది ఆడుంటే ఏడుండాలంటుంది. మా ఆయన మదిహ కోసం గిన్నె ఒకటి అలాగే పెరుగు అన్నము కూర అన్నీ తీసుకొచ్చాడు అనమాట. జ్యూస్లు పెప్సీలు అవన్నీ తీసుకొచ్చినాడు. స్నాక్స్ కూడా తెచ్చినాడు అనమాట. అంటే అడవిలో ఏదో ఒకటి తింటా ఉంటే పాప బాగుంటుంది కదా, బోర్ ఫీల్ అవ్వకుండా ఏడవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. సో ఇక్కడ నేను ఇంకా మదిహాకు పెరుగన్నం ఫస్ట్ తినిపిద్దాము, తర్వాత నేను తిందాంలే అనేసి వెళ్ళామన్నమాట. సో మదిహ అయితే కనుక పెరుగన్నం బాగా తినిందండి. బయట పొలాలలో కదా ఇంకా బాగా తినిందంట, రోజు తినేదానికంటే కూడా ఈరోజు బాగా తినిందనమాట. సో పాపకు ఫస్ట్ తినిపించేసి ఆ తర్వాత నేను తిన్నానులేండి. మదిహాకు ఈ బాటిల్ చేతిలోకి వస్తే సైలెంట్గా పనిగా అనిస్తుంది అనమాట. ఎవరితో కూడా మాట్లాడితే ఎక్కడ జ్యూస్ అడిగి ఇప్పించుకుంటారని భయం అనమాట. ఏం చేస్తున్నావు మదిహా? మాట్లాడదనమాట. అన్నం లేదు లేదు చపాతి ఉంది చూపిన. మదిహాకు మ్యాంగో జ్యూసు, నాకు ఇదనమాట. దీని పేరు చెప్పినా చూసినా మళ్ళీ నాకు లేదు. నువ్వేం పెట్టిద్దులే, నేను పెట్టుకొని తాగుతా కానీ నువ్వేం పెట్టద్దులే. మదిహ అన్లోడింగ్ చేసిందనమాట. ఇప్పుడు నీళ్లు కావాలా చూడండి, ఎంత డౌన్లో వంక లోపల నీళ్ళు ఉన్నాయి. అక్కడికి పోవాలంటే భయం వేస్తూ ఉంది, కానీ పోక తప్పదన్నమాట. పోతా ఉండను, చూద్దాం, పోతా, ట్రై చేస్తా కనీసం. ఆడికి పోద్దా, అన్నే ఉండు. నేను నీళ్ళు తీసుకొని వస్తాను, నువ్వు ఆడే ఉండు, రావద్దా. చేపల నీళ్ళే ఇవి పుట్టగొడుగులు అనమాట, న్యాచురల్ పుట్టగొడుగులు. చూడండి ఎట్లున్నాయో. వీటిని ముట్టుకోవాలంటే కూడా భయం వేస్తుంది. అంటే ఏదో ఒక రకమైన జీవుల్లాగా అనిపిస్తుంది అనమాట. ఎట్లుంది, మేబీ ఎండిపోయింది అనుకుంటా. ఇది అట్టలాగా ఉందనమాట. పుట్టగొడుగులు మెత్తగా ఉంటాయి కదా, ఇది మెత్తగా లేదు, ఎందుకు ఎండిపోయినట్టు అట్లా ఉందన్నమాట. మదిహా కోసం ఉయ్యాలేస్తాను అనమాట వాళ్ళ డాడీ. చెప్పులు తీసేసింటాను జీ. జీ అచ్చం కోత ఎక్కి పైకి పోతాను అట్లే ఉంది జీ, కాకపోతే స్పీడ్లో తేడా ఉంది అంతే. అమ్మా ఏమన్నా తేడా వస్తే నన్ను కుమ్మేస్తావు కదా, కిందికి వచ్చి నన్ను పిచ్చి కొట్టుడే మళ్ళా. కుక్కను కొట్టినట్టు కొడతావు కదా అనుకో. అదలా అన్నీ మనిషి చూడండి ఎగ్జైట్గా ఉందన్నమాట. నాకు ఉయ్యాలేస్తాను రమ్మా అని చూస్తుంది. నిద్రపోవాలి ఇంక నువ్వా, సరేనా? ఆడికి పో, డాడీకి అడిగి పోయేస్తాడు. చెప్పులు తీసేయాల, అన్నీ రల్లే కింద భద్రంగా ఊపల్లా. నిద్రపోయిన తర్వాత వేస్తాంలే, ఇప్పుడే ఏం భయం కానీ. కొంతసేపు దగ్గరుండి అట్లే ఊపేదన్నమాట ఎక్కువసేపు. మా ఆవులకు మేత సరిపోలేదన్నమాట పాపం ఈరోజు. చూడటానికి ఇలా పచ్చగా కనిపిస్తుంది కానీ వేరే ఆవులు గొర్రెలు అన్నీ కలిసి ఇక్కడ బాగా తిని తొక్కినాయి అన్నమాట. ఆ వాసనకి ఇవి సరిగ్గా తినడంలే. అంటే బాగా అటువైపు ఒకరము ఇటువైపు ఒకరము నిలబడుకొని కాపలా ఉంటే ఇంకా తప్పదన్నట్టు అట్లా మేస్తానయ్యి. సరిగ్గా మేయలేదు ఇంతవరకు. అటుపక్కన ఆయన ఇటుపక్కన నేను తోలుతానే ఉన్నాం. ఇప్పుడు కొంచెం మూతి కిందికి వంచి తింటాను అనమాట. పేరుకేమో ఇంత ఎత్తుంది
కానీ ఇవి సరిగ్గా తినడం లేదు. ఎందుకంటే వేరే ఆవులు గొర్రెలు అన్నీ తొక్కేసినాయి. ఆ స్మెల్కి సరిగ్గా తినడం లేదనమాట. టైం చూస్తే 3 అవుతా ఉంది. ఇంకా 1.5 అవరే టైం ఉందన్నమాట. అంటే ఇంటికి తోలుకొని పోవడానికి. ఈ లోపల దీనికి ఏం కడుపులు నిండుతాయో నిండవో. వర్షాలు ఈ సంవత్సరం తక్కువే పడుతున్నాయండి. ముందైతే బాగా పడేటివి. ఈ సంవత్సరం చాలా తక్కువ అనమాట. వర్షాలు పడకపోతే ఉండే ఈ కాస్త గడ్డి కూడా ఎండిపోతుందన్నమాట. ఇక్కడ పైపుల దగ్గర కొన్ని నీళ్ళు వస్తూ ఉంటే అవే తాగుతూ ఉంది చూడండి మా ఆవు. పాపం అనిపిస్తుంది ఇట్లాంటి చోట్ల. ఆవులంటే ఇట్లా ఉండాలా. ఎక్కడైనా సరే నీళ్ళు కనిపిస్తే చాలా తాగేయాలా. నాకు కుర్తి నీళ్ళే కావాలా, నాకు దానా నీళ్ళే కావాలా అనుకుంటా ఉంటే కడుపు ఎండిపోతుందన్నమాట. సో ఎట్లా అయినా సరే ఎక్కడుండే నీళ్ళనైనా తాగగలిగే కెపాసిటీ ఓన్లీ జెర్సీ ఆవులకు మాత్రమే ఉంటుంది. హెచ్ఎఫ్ అయితే అట్లా కాదు. దానా నీళ్ళు కావాలా, కుర్తి నీళ్ళు కావాలా అని డిమాండ్ చేస్తుంది అన్నమాట. ఇవి చూడండి పక్షులు ఎంత బాగా గూడు కట్టుకొని ఉన్నాయో. ఇదైతే కనుక కంప్లీట్ అయిపోయింది. ఇదైతే కనుక కంప్లీట్గా కట్టేసుకుంది. మధ్యలో ఉండేది ఇంకా ప్రాసెసింగ్లో ఉందన్నమాట. ఇది కూడా ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. అంటే హాఫే కట్టిందనమాట, ఇంకా పూర్తి కట్టలేదు. ఇదైతే పెరికేయడానికి కూడా ఈజీగా ఉంది, అందుబాటులో ఉంది. ఆ కొమ్మ పట్టుకొని లాగితే కనుక ఈజీగా తెంపేయచ్చు. బట్ పాపం అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఎంత కష్టపడి పాపం అది అంత గూడుని కట్టింటుంది కదా. మనలాంటి వాళ్ళం, మనకు చేతులు కాళ్ళు అన్నీ ఉండే, సంపాదించుకునే తెలివి ఉంది. అయినా కూడా మనకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం అనమాట ఇప్పుడున్నటువంటి రోజుల్లో. బట్ కాళ్ళు చేతులు అంటే మనకున్నట్టు లేవు కదా పక్షులకి. ఎటువంటి సపోర్టు లేకుండా కేవలం కేవలం నోటితోనే పాపం గడ్డిని అంతా పోగు చేసుకుని ఆ గూడు కట్టడానికి ఎంత కష్టపడి ఉంటాయో కదా పక్షులు. సో అందుకోసమే తెంపదలుచుకోలేదన్నమాట. మా ఎర్రావు చూడండి పాపం వంకలో కింద నీళ్ళు ఉన్నాయి, కానీ కిందకి దిగాలంటే భయమో ఏమో తెలీదు, ఆలోచిస్తూ ఉందన్నమాట. సో అందుకోసమే నేను కిందకి దింపి నీళ్ళు తాపించే ప్రయత్నం చేస్తా. తాగుతుందో అసలు దిగుతుందో లేదో చూడాలన్నమాట. వస్తుంది చిన్నగరా 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 దా ఇట్లారా ఇట్లాగా పైనకి బా దిగు ఎప్పుడు దిగలా మా ఆవులు ఇట్లా పాపం ఫస్ట్ టైం. యావే ఇస్తుంది పాపం. ఎన్నో పెడితే నాకు ఈత కూడా రాదన్నమాట. అట్లా దిగు 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 దిగు. పాపం చాలా కష్టం మీద తాగుతుంది. దిగు దిగు మరిహా కూర్చోవా. పాపం మీరు తాగలేదండి, వీడియో మధ్యలోనే ఆఫ్ అయిపోయింది. పాపం కింద వరకు వెళ్ళి ఒక గ్లాస్ అనేది తాగింది అంతే. పాపం లా దీనికి దాహం తీరలే, అట్లనే తెగించి కిందికి దిగలేకుండా ఉంది. ఫస్ట్ టైం అనమాట అట్లా దింపడం. ఎప్పుడు కూడా దగ్గరలోనే తాపేస్తాను ఈజీగా ఉండే చోట. అందుకోసమే దానికి పాపం భయంగా ఉంది. తెగించేమో కొన్ని తాగింది అంతే. అంటే ఒక గ్లాస్ అట్లా తాగింటుంది, ఎక్కువ తాగలే. అందలే దీనికి. ప్రెగ్నెంట్ కదా, అందుకే నేను కూడా ఇంకెక్కువ ఫోర్స్ చేయలే దీన్ని. దీనికి ఇప్పుడు 7th మంత్. ఫోర్స్ చేయడం ఎందుకులే అనేసి నేను కూడా ఫోర్స్ చేయలే. ఎంత ముద్దుగా ఉంది కదా చెట్ల మధ్యలో ఆవు. మా ఆవులు అయితే తిని తిని పనుకునేసినాయి చూడండి పాపం. ఇది కర్రావు అనమాట, జెర్సీ ఆవు. పడుకునేసింది. మదిహ కూడా నిద్రపోయిందనమాట. అప్పుడు చాలాసేపు ఊపినాము నిద్రపోతుందని, నిద్రపోలే. వాళ్ళ డాడీ ఇంటికి పోతా ఉంటే ఆ ఉయ్యాలు తీసేసి ఇంటికి ఎత్తుకోపోయినాడు. వాళ్ళ డాడీ పోయిన ఒక అర్ధగంటకి నిద్రపోయింది. ఇప్పుడు మోయాల్సి వస్తూ ఉందన్నమాట. నీళ్ళకి అప్పుడు నేను తోలితే పోలే కదా పాపం. ఇంకో తెల్లకపోతూ ఉంటే ఇది కూడా పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు చూపిస్తారా అండి.
ఇక్కడ చూడండి ఎర్రవ చూసుకోని ఉందన్నమాట, ఎట్టెట్టు పోవాలనేసి. దాని ముందే తెల్లవ దిగిపోయిందనమాట తాగేదానికి. తాగుతుందో లేదో చూడాల, నేనైతే చూస్తా. చూడండి పాపం ఎర్రావైతే నీళ్ళ దప్పికి తట్టుకోలేక పాపం అట్లే నిలబడుకోని ఉంది. అర్రే మా తెల్లవ చూడండి ఎంత బాగా తాగుతా ఉందో నీళ్ళు. పాపం దిగేసింది కిందికి. చూడండి మొత్తం దిగేసింది కిందికి. అట్లా దిగితే కనుక కడిగే పని కూడా ఉండదు. ఎంత బాగా దిగిందో. అమ్మా దిగిపోతా ఉంది అటువైపు. అటువైపు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుందా లేకపోతే ఈత కొట్టుకొని వస్తుందో. దా దా ఎంత బాగా దిగింది చూడండి అది. హే దా దా. అమ్మా ఏమవుతుందేమో నాకు తెలియదు, ఫస్ట్ టైం ఇట్లా చూడ్డం దీన్ని. దా దా. మా అటువైపు ఎవరు లేరే, ఎవరు పోతారు పక్కన. అమ్మా అమ్మమ్మ పడింది. దా 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 రా, వెనక్కి రా. ఎవడు పోమన్నాడు నిన్ను అక్కడల్లా. రా దా దా దా. అమ్మా నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఎడని మునిగిపోతుందేమో. ఎందుకు పోయింది ఇది అక్కడంతా గబ్బు ముఖంది. దా 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 వచ్చేస్తుంది. దానికి కూడా అర్థమైంది ఇంక ఇది మంచిది కాదు, పోకూడదు అక్కడంతా అని. చూడండి అక్కడుంది. దా దా దా. ఆడింది చూడండి మా ఆవు. అక్కడ మధ్యలో వంక ఉందన్నమాట, అంటే నీళ్ళు ఉన్నాయి. తాగడానికి పోయి అటే తాగుకొని వెళ్ళిపోయింది అనమాట. అక్కడ గడ్డి బాగుంటే చూసి అటే వైపు వెళ్ళిపోయింది అనమాట. దాన్ని దాటుకొని కొంచెం దూరము మడికాయలు ఉన్నాయి. అంటే ఇంకా వరి మడిలు నాట్లు వేయలేదు, నారు ఉందన్నమాట. వాళ్ళు మనుషులు ఉన్నారులేండి కాబట్టి భయం లేదనమాట. 5:30కు మా ఆయన వస్తా అని చెప్పినాడు. ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఇటువైపు తోలుకొని రమ్మని చెప్పి, ఇంకా ఇవి రెండు ఇటు సైడే ఉన్నాయి. అప్పుడు ఇంటికి వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతా ఉంది. టైంకి మా నాన్న వచ్చినాడు అనమాట. మా నాన్న వచ్చి ఆ పక్క నుంచి తోలుకొని వచ్చినాడు తెల్లావుని. సో తెల్లవాడు ఉంది, కర్రావేడు ఉంది, ఎర్రా వెళ్ళిపోయిందనమాట ముందుగానే. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడు, తొందరగా రమ్మని చెప్పండి అన్నాను. ఇంకా వచ్చేస్తున్నాడు అనమాట ఆయన కూడా. కాబట్టి టెన్షన్ అయితే ఏం లేదు. కానీ అది పడింది అన్నాను కదా ఆ నీళ్ళల్లో, ఏమన్నా తగిలిందేమో అదే కొంచెం టెన్షన్గా ఉంది. మా నాన్నకి చెప్పాలన్నా భయంగా ఉంది, మా ఆయనకి చెప్పాలన్నా భయంగా ఉంది. ఏమంటారో ఏమో అనేసి ఫస్ట్ నేనే చూసి ఏమైనా ఎక్కువ తగిలి ఉంటే సీరియస్ అయితే చెప్తా, లేకపోతే నేనే ఏదో ఒకటి చేస్తానన్నమాట. సో ఇదే అండి ఈరోజు వీడియో. టైం అయితే 5:10 అయింది. మా ఆయన వచ్చినాడు కాబట్టి ఇంకా సేఫ్గా ఇంటికి వెళ్ళొచ్చు. మధ్య అయితే నిద్రపోతానే ఉంది. సో పొద్దున్న నుంచి బాగానే ఉంది. సాయంత్రం ఒక 3/4 గంట 1 గంట పాటు ఈ పిల్లని మోయాల్సి వచ్చిందనమాట. ఇదొకటే ఈరోజు బరువుగా అనిపించిండే పని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ విధంగా ఉంటుందన్నమాట ఆవుల దగ్గర నా డైలీ రొటీన్. అయితే కనుక డైలీ నేనే రాను, ఒకరోజు మా ఆయన ఒకరోజు నేను అట్లా వస్తూ ఉంటామన్నమాట. బట్ ఈరోజు అయితే నాకు పడింది డ్యూటీ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డైలీ ఒకేలాగా ఉండే వీడియోస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉండే వీడియోస్ చూస్తే వాళ్ళకు కూడా కొంచెం నచ్చవచ్చు అనమాట మేబీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.